రిపోర్ట్ కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించిన ఇల్లు కుప్పకూలిపోయింది. 400 ఏళ్ల క్రితం జీవించి తర్వాత జీవ సమాధి పొందిన స్వామివారి ఇల్లు మెంతా తుఫాన్కు కూలిపోయింది. ఆ ఇంటిని బ్రహ్మంగారి భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. బ్రహ్మంగారు నడయాడిన నివాసం సరైన సంరక్షణ లేకపోవడం వల్లనే కూలిపోయిందన్న వాదన వినిపిస్తోంది. వర్షాలకు స్వామివారి ఇల్లు కూలడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం కోసం పోటీ పడుతున్నారు ఆయన వారసులు. అలాంటిది ఆయన నివాసం కూలిపోయే స్థితికి చేరుకున్నా పట్టించుకోకపోవడంపై భక్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గత వైభవాన్ని తీసిపోకుండా పునర్నిర్మించేందుకు సర్కార్ ఆలోచన చేస్తుంది. మఠం నిర్లక్ష్యంతో కూలిన బ్రహ్మంగారి నివాసంపై భక్తులు ఏమంటున్నారు? నిర్మాణం చేపట్టే సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇదే అంశానికి సంబంధించి ఐ న్యూస్ కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని బోధించినటువంటి మహోన్నత వ్యక్తి. 400 సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇదే నివాసంలో ఆయన నివాసం ఉండినటువంటి వ్యక్తి. ప్రపంచానికి కాలజ్ఞానం చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడి జీవించినటువంటి నివాసం ఏదైతే ఉందో ఇవాళ కూలిపోయి శిథిలంగా కనిపిస్తోంది. వేలాది మంది భక్తులు నిత్యం ఈ బ్రహ్మంగారి ఇంటిని దర్శించుకుని ఆయన స్వయంగా 400 ఏళ్ల క్రితం చేతులతో జింక కొమ్ముతో తవ్వుకొని ఏర్పాటు చేసినటువంటి ఊట బావి కూడా ఇక్కడే ఉంది. ఈ ఊట బావిలో నీళ్లు తీసుకుని ఈ రోజు కూడా భక్తి పూర్వకంగా నెత్తి మీద చల్లుకొని భక్తులు ఆనందించేటువంటి పరిస్థితి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి విశిష్టత కలిగినటువంటి బ్రహ్మంగారి మఠంలోని బ్రహ్మంగారు నడయాడి నివసించినటువంటి నివాసం ఇవాళ ఒక దుస్థితి చేరింది. ప్రధానంగా బ్రహ్మంగారి మఠంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కానీ బ్రహ్మంగారు నివాసం ఉన్నటువంటి ఇల్లు ఇంత శిథిలావస్థకు చేరినప్పుడు కూడా మఠం కానీ బ్రహ్మంగారి మఠ పీఠాధిపతులు కానీ పట్టించుకోకపోవడం ఇవాళ భక్తుల్లో ఆందోళన కలిగిస్తుంది. భక్తుల యొక్క విశ్వాసానికి నమ్మకానికి తీరని దెబ్బ తగిలినటువంటి ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీని నుంచి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పంతొమ్మిది 1979 ప్రాంతంలో బ్రహ్మంగారు నివసించిన చోట ఇక్కడ ఇల్లు నిర్మాణం చేశారు. ఈ ఇల్లు నిర్మాణం ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు తర్వాత మట్టితో కట్టినటువంటి ఒక సాధారణ భవనం అయితే ఒక చారిత్రాత్మక అలాగ చెక్కలతో నిర్మించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి వసతులకు అనుగుణంగా నిర్మించినటువంటి బ్రహ్మంగారు ఏదైతే నివాస స్థలం ఉందో అది ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలి. ఏదైతే ఆయన నివాసం ఏర్పాటు చేసుకుని తపస్సు చేశాడో తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించాడో అటువంటి భవనం దగ్గర మనం ఉన్నాము. ఇవాళ చూస్తే ఒక వైపు పూర్తిగా గోడ కూలి పైన కప్పు కూడా విరిగి కింద పడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడ మనకు ఒక ఎదురుగా కనిపించేటువంటి గోడ పైన ఏదైతే ఉందో అక్కడ ఒక చిన్న రూమ్ గా కనిపిస్తుంది. ఆ రూమ్ లోనే బ్రహ్మంగారు మొత్తం నివాసం ఉండేవారు ఉన్నటువంటి ఇక్కడ స్థానికులు గానీ తర్వాత మఠం సంబంధించినటువంటి వ్యక్తులు చెబుతూ ఉంటారు. ఆ లోపల గతంలో అయితే ఈ భవనం కూలిపోక ముందు లోపలికి వెళ్ళి బ్రహ్మంగారు నివసించి కూర్చున్న చోట కూడా వెళ్ళి భక్తులు తాకి వారి యొక్క స్పర్శ ద్వారా వారి యొక్క బ్రహ్మంగారి తరించుకొని సేవించినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ కూలిపోవడం వల్ల చాలా మంది భక్తులు కొంత నిరాశకు గురయ్యారు, తర్వాత అసంతృప్తికి లోనయ్యారు. ఇంత చారిత్రాత్మకమైనటువంటి ఒక భవనాన్ని చిన్న భవనాన్ని పరిరక్షించుకునే విషయంలో ఎందుకు మఠం అధికారులు కానీ తర్వాత ఎండోమెంట్ అధికారులు కానీ తగిన చర్యలు తీసుకోలేదు? ముందుగానే పసిగట్టి ఏదైతే కూలిపోతుందనే విషయం తెలుసుకున్నప్పుడు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదన్నటువంటి ఒక ఆవేదన తర్వాత బాధను వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి భవంతికి ఏర్పాటు చేసినటువంటి చెక్కలు చాలా పురాతన, దాదాపు 45 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ దూలాల మీద తర్వాత చెక్క మీద ఏర్పాటు చేసినటువంటి భవనం పైన మట్టి తడిచి బరువెక్కి ఇది కూలిపోవడం జరిగింది. గోడలోకి నీళ్లు దిగడం వల్ల మట్టి గోడ మనం బాగా స్పష్టంగా కనిపిస్తుంది. మట్టి గోడది ఈ మట్టి గోడలకు నీళ్లు దిగడం వల్ల చాలా కాలం పాటు ఇట్లా నశిస్తూ చివరికి మొన్నటి మోంతా తుఫాన్ లో కాలజ్ఞాని అయినటువంటి బ్రహ్మంగారి నివసించిన ఇంటికి కూడా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారి మఠంకు వచ్చిన తర్వాత మొదటిసారిగా కోలినటువంటి ఈ నివాసంలో ఆయన ఇక్కడ వడ్రంగి పని చేసేవాడు.
వడ్రంగి పనిచేసే కాలంలో ఆయన స్వయంగా తయారు చేసినటువంటి ఈ చెక్క స్తంభాలు మనం చూడొచ్చు. గతంలో ఈ ఏదైతే ఆయన తదనంతరం ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ చెక్క స్తంభాలను ప్రెజర్ చేసి పక్కన పెట్టి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ తర్వాత వచ్చేసి మఠం సంబంధించిన నిర్వాహకులు కానీ తీసి భద్రపరిచి ఆ రోజు 1979 ముందు ఏదైతే ఇల్లు నిర్మించారో, ఇప్పుడు మనకు కూలిపోయినటువంటి ఇల్లు నిర్మించారో ఆ ఇంటికి సంబంధించినటువంటి చోట ఆయన తయారు చేసినటువంటి చెక్క పరికరాలను కూడా, అంటే ఒక మనం దూలం చూడొచ్చు, ఒక స్తంభం చూడొచ్చు, స్తంభం పైన చెక్కినటువంటి ఒక అందమైనటువంటి ఆకృతులను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఆ చెక్క నైపుణ్యానికి, చెక్క పని నైపుణ్యానికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. బ్రహ్మంగారు తన జీవనాన్ని ఇక్కడ ఈ విధంగా మొదలు పెట్టాడని చెప్పడానికి ఇప్పటికీ కూడా సాక్షిభూతంగా మనం ఈ స్తంభాలను చూడొచ్చు. అలాంటి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి విశిష్టత కలిగినటువంటి బ్రహ్మంగారి ఇల్లు ఇవాళ ఇట్లా అవసాన దశలో కనిపించడం కొంత ఇబ్బందికరంగా, భక్తులకు కొంత ఆగ్రహాన్ని, కొంత విచారాన్ని తెప్పించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బ్రహ్మంగారు నివసించినటువంటి నివాసాన్ని, తర్వాత ఆయన స్వయంగా నిర్మించుకున్నటువంటి బావిని చూడడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. అలాగే తమిళనాడు నుంచి కూడా ఇవాళ భక్తులు బ్రహ్మంగారు మఠం చేరుకున్నారు. ఇవాళ నుంచి జయంతి ఉత్సవాల ప్రారంభ సందర్భంలో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు సార్ మాది ఒసూరు, తమిళనాడు. అదే వారి మొన్న రాత్రి చూసిన తర్వాత టీవీలో ఈ మాదిరి ఆయన నివాసము శిథిలమైపోయిన తర్వాత అందువల్ల మేము మళ్ళీ చూసేదానికి వచ్చాము. ఇంకా ఈ బావి గురించి చెప్పాలంటే ప్రత్యేకత ఏమిటంటే ఈ ఊర్లో పరిష్కారం చేశారు బ్రహ్మయ్య గారు సార్ని. అప్పుడు రాత్రికి రాత్రి జింక కొమ్ములో లోడి నీళ్ళు ఇచ్చి అందరినీ చూశాడు. ప్రతి ఒక్కరు ఆ నీళ్ళు తాగినారు. అర్థమైనా మేము తమిళనాడు నుంచి వచ్చినాము, మా ఊరు వచ్చి వసూరు. తర్వాత 400 సంవత్సరాల క్రితము బ్రహ్మంగారు ఇక్కడ బావి తవ్వుకొని స్వయంగా నివాసం ఉన్నటువంటి ఇల్లు ఇవాళ శిథిలావస్థ చేరింది. తర్వాత దీనికి మీరు ఏమనుకుంటారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవుతున్నారు అంటే పూర్వ జన్మంలో దీనికి సేఫ్టీ చేసేదానికి బాల్యకారణము ఇక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ టెస్టిస్ ఉన్నారు, దీన్ని చేసేదానికి లేదు వాళ్ళు. ఎందువల్ల అట్లంటే దీనికి 4 పక్కల పిల్లర్లు ఇచ్చి దానికని చేసింటే ఇది సేఫ్టీ అయ్యిండు. నీళ్ళంతా వచ్చిన తర్వాత, వాళ్ళంతా వచ్చిన తర్వాత, వరదలు వచ్చిన తర్వాత ఇది పడిపోయింది ఎట్లంటే ఇది కామెంట్ చేయొచ్చు అంతే. అర్థమైనా? దీన్ని చేయాలంటే పాలక మండలి వాళ్ళు చేయాలి. అర్థమైనా? దీన్ని చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అయిపోయిన తర్వాతే చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇది పడిపోయింది, ఇడిపోయింది అటేసి. ఇది కాదు, దీనికి ముందు ఉంది సేఫ్టీ. 4 పక్కల ఈ పక్క 8 పక్కల పిల్లర్లు ఇచ్చి పైన మోల్డింగ్ వేసి ఇది సేఫ్టీ అని సైడ్ అయ్యిండు. ఇప్పుడు పడిపోయిన తర్వాత అందరూ వచ్చి మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడుతున్నాను. ఇక్కడ మట్టం యొక్క ఏదైతే ఆలనా పాలన చూడాల్సిన మట్టం అధికారులు కానీ తర్వాత మట్టం సంబంధించిన వారు కానీ నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇది జరిగిందని దీని ఏమంటారు? దీని 100% మేము అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మా పాలక మండలి బాగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేయాల్సి ఉంటే 400-500 సంవత్సరాలు ఆయన ఉండింది ఇల్లు పడిపోయిందంటే ఈరోజు వరల్డ్ లోనే ఆయన గురించి చర్చ చేస్తున్నారు ఇప్పటి వరకు. ఇంకా నడుస్తా ఉంది. అట్లాంటిది ఇది శిథిలమైపోయిందంటే ఇల్లు అప్పటికి ఇంక లెక్కేసుకోండి ఎంత మాత్రం ఇది పాలక మండలి ఉంటుంది అర్థం చేసుకోవాలి మీరు. కాలజ్ఞాని అంత గొప్ప వ్యక్తి ఇట్లా ఇల్లు ఇట్లా శిథిలావస్థ చేరినప్పుడు మీరేమో? చాలా కష్టంగా ఉందండి, చాలా బాధాకరంగా ఉంది. ఇలా ఇదైంది. లాస్ట్ 3 months బ్యాక్ వచ్చాము, అప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ఫోటో అలాగానే ఉంది. ఇలా ఉండేది చాలా గవర్నమెంట్ స్టెప్ ఎత్తి కొంచెము దేవస్థానము మండలి వాళ్ళు వాళ్ళంతాను కొంచెము ఇచ్చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాం. తమిళనాడు నుండి వచ్చాము, చూసేదానికనే వచ్చాము ఇక్కడికి. దయచేసి ఇది గవర్నమెంట్ వాళ్ళు కొంచెము ఇదెత్తుకొని స్టెప్ ఎత్తుకొని బాగా కొంచెము డెవలప్ చేయాలనుకుంటాం. మీరు చెప్పండి. అదే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు లీవ్ ఇచ్చిండారు, సెలవు ఇచ్చిండారు ఒక రోజు. ఇది పడిపోయిన దానికి అప్పుడు పాత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది. లోకేష్ గారు దీనికి డబ్బులు శాంక్షన్ చేసిందని తెలిసిందని చూసేకి వస్తుంది. తర్వాత ఈ పడిపోయినటువంటి శిథిల భవనం మళ్ళీ ఎలా ఉండాలని కోరుకుంటారు భక్తులుగా మీరు? మామూలుగా ఉంటేనే బాగా. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు శాంక్షన్ చేసి ఉండారు, అప్పుడు చూసేకి మళ్ళీ ఒకటే వస్తాం. దేవుడు వచ్చి వాళ్ళు ఉన్న కాలం అప్పుడు. ఇప్పుడు క్లైమేట్ ఈ మారిగా మారికుంది కదా, అది పడిపోయేదానికి దేవుడికి సమ్మతి లేదు. అది వచ్చి ప్రపంచానికి ఆయన వచ్చి దేవుడుగా ఉండారు. దేవుడుగా ఉండేది ఆయన మాత్రందా. ఇల్లు ప్రపంచానికి, అది పడిపోతే మళ్ళీ కట్టుకుపోతారు. ఉంటే అది ఎంత బాధ లేదు, దానికోసం ఏం బాధ లేదు. ఊరికి ఏం తక్కువ రాదు, అందరూ బాగానే ఉంటారు, ఏం బాధ లేదు. నేను మొదటిసారి వచ్చి ఉండాను ఇక్కడ, ఇంకా దేవుడిని చూడలేదు. దేవుడిని ఆశీర్వాదం, పెద్ద దేవుడు ఆశీర్వాదం దొరికి. బ్రహ్మంగారు స్వయంగా నివాసం ఉండి సొంతంగా జీవించిన ప్రదేశం కాబట్టి పవిత్రంగా చూస్తారు కదా దాన్ని. పవిత్రంగా ఉంటే కూడా ఇల్లు పవిత్రం కాదు, ఆయనదా పవిత్రం, దేవుడిదా పవిత్రం. ఇల్లు పవిత్రం కాదు. ఇల్లు కట్టుకుని ఉండొచ్చు, కొత్తదిగా కట్టొచ్చు, మళ్ళీ వస్తుంది.
ఉంట కూడా ఆయన ఉన్నారు, పడిపోయింది, మళ్ళీ కట్టుకుపోతారు. లేకుంటే స్వామి మాత్రమే పవిత్రం, మళ్ళీ ఇల్లు అంతా కాదు. ఈ ప్రపంచం ఎప్పుడునే పడుతుంది, వస్తుంది, కట్టుకుంటారు, మళ్ళీ చేసుకుంటారు, ఆల్టరేషన్ చేసుకుంటారు. జీవితంలో ఆయన ఆల్టరేషన్ చేసేదానికి మాదు, ఆయనదా దేవుడు అల్టిమేట్. అదే కదా. దానికోసం దీనికోసం ఏం ప్రాబ్లం లేదు, ఇది సంబంధం లేదు, ఇది ప్రాబ్లం లేదు. ఆ దేవుడిదా ముఖ్యం మనకు. అంటే ఆయన జయంతి 2 రోజులు ఉండగా కూలిపోయింది. అది పర్వాలేదు, అది ఎందుకంటే జయంతి 2 రోజులు ఉండేప్పుడు వాన కురుస్తా ఉంది, క్లైమేట్ అట్ట ఉండేది. ఆయనకేం లేదు, ఆయన ఎప్పుడు దేవుడుగా ఉంటారు. ఇది మట్టిలో కాదు, మట్టిలో దేవుడు ఆయన కాదు, ఆయన దేవుడుగా ఉంటారు. దానికోసం దీనికి సంబంధం లేదు, ఎవరికి ఏం తక్కువ లేదు. ఇది బాగుంటారు, అందరూ బాగానే ఉంటారు. దీనికి దానికి ఏం సంబంధం లేదు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 417 జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రేపటి కర్ణాటక మాజీ మంత్రి గాలి కరుణాకర్ రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రత్యేకంగా ఇక్కడ నాగర్కట్ట పూజా కార్యక్రమాలను ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో నిర్వహించారు. ఆయనతో కలిసి సార్ చెప్పండి, బ్రహ్మంగారి మఠం సంబంధించిన విశిష్టత, తర్వాత ఇటీవల చోటు చేసిన పరిణామాలు, ఇంటికి సంబంధించినటువంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఈరోజు బ్రహ్మంగారు అంటే తెలియని వాళ్ళు లేరు. మొత్తము దేశమే కాకుండా ప్రపంచంలో కూడా ఆయన ఎన్నో ఒక మహిమలు చూపించి కాలజ్ఞానాన్ని రచించి ఈరోజు ఏది జరిగినా కూడా బ్రహ్మంగారు ఆ రోజు చెప్పినారని అంటారు. సమానత్వాన్ని చాటి చెప్పినాడు. ఆ మహిమలతో ఏమి మనలో దుర్బుద్ధి ఉందో அதை తొలగించి మంచి సద్భావనను కలిగించే ప్రయత్నం చేసినాడు. తర్వాత గోవింద వాక్యాలతో, కాళికాంబ వాక్యాలతో అనేక ఒక మంచి విషయాలను ఆయనకి ప్రజలకి ఒక భక్తి భావంలో తీసుకుపోవడానికి ఆయన ఆ రోజు ప్రయత్నించి ఈరోజు సజీవ సమాధిలో ఆయన ఉన్నారు. మేము కూడా చిన్నప్పటి నుంచి ఆయన భక్తులము. వాళ్ళ ఆయన వంశస్థులు పీఠాధిపతులైన గురువు గారైన శ్రీ గురుభోగ వసంత వెంకటేశ్వర స్వామి మా గురువు గారు. ఆయన ఎన్నో విషయాల్లో చిన్నప్పటి నుంచి మమ్మల్ని బ్రహ్మంగారు ఎన్నో విషయాలు కాపాడుతూ ఈరోజు మేము ఒక చిన్న స్థాయి నుంచి ఒక రాజకీయంగా ఇంత ఎదిగి వచ్చినామంటే అంత బ్రహ్మంగారు మా గురువు గారి ఆశీర్వాదమే. ఈరోజు ఈ మఠం ఇంకా చాలా అభివృద్ధి కావాల్సి ఉంది. దీనికి ప్రభుత్వమే ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఒక వాటర్ సిస్టమ్ కానీ, యూజీడీ కానీ ఇలా బాగా అభివృద్ధి చేస్తే ఇంకా యాత్రికులు మంచి వసతి గృహాలు, యాత్రి నివాసులు అవన్నీ చేస్తే భక్తులు ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక్కడ వసతి కొంచెం బాగా ఇంకా ఇంప్రూవ్ కావాలి. మఠము స్వామి ఇంకా అభివృద్ధి, ఆయన రచనలు కానీ, కాలజ్ఞానం కానీ ఇంకా ప్రపంచవ్యాప్తంగా కావాలి. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక మంచి మార్గంలో పోవాలి. ఈరోజు ఇంటి విషయానికి వస్తే అది మొన్న 28వ తేదీ ధారాకారంగా వర్షం వచ్చిందో ఆ వర్షానికి అది కూలిందని తెలిసింది. కానీ దాన్ని మళ్ళా ఒక మంచి ఇంజనీర్లు వచ్చి దాన్ని ఎలా పునరుద్ధరించాలనో దాన్ని చేసి భక్తులకు మళ్ళా ఒక గుర్తుగా బ్రహ్మంగారు ఇక్కడ ఉన్నారు అనే ఒక గుర్తుని మళ్ళా కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. కూలిపోయినటువంటి బ్రహ్మంగారి నివాసాన్ని పునర్నిర్మించి చారిత్రాత్మక వైభవాన్ని, తర్వాత ఆ చరిత్రకు ఆనవాలను అలాగే కొనసాగించాలని కోరుతాను. కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇంటి కూలిపోవడం అనే అంశం చాలా చర్చనీయాంశంగా మారింది. తర్వాత దీని అనేక వర్గాలు కూడా స్పందిస్తున్నాయి. మనతో కడప జిల్లాకు సంబంధించినటువంటి మేధావుల సంఘం అధ్యక్షులు వివేకానంద రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, బ్రహ్మంగారి నివాసం ఏదైతే 400 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఒక మనకు చరిత్రకు సంబంధించినటువంటి కడప జిల్లాకు ఒక పేరుగాంచినటువంటి ఒక వ్యక్తి, తర్వాత ప్రపంచంలోనే గుర్తున్న వ్యక్తి ఇల్లు వర్షాలు కూలిపోయింది. దాని మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ ప్రపంచంలో అంతా కూడా కాలజ్ఞానము అంటే ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఒక డిక్షనరీ. భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రిడిక్షన్ సంబంధించినటువంటి బుక్ని, కాలజ్ఞాన గ్రంథాన్ని ఆయన 16వ శతాబ్దంలోనే ఇల్లు కట్టుకున్నారు.
ఆ ఇంట్లో ఆయన మిస్సెస్ అంటే ఆయన శ్రీమతి గారు గోవిందమ్మ గారు ఆయన ఉండి అక్కడ జరిగినటువంటి ఆ ఇండ్లు ఇప్పుడు కూడా చూడొచ్చు మనం. ఆ గ్రామంలో తాగునీటికి ఈయనని పర్మిషన్ ఇవ్వకుండా తాగడానికి నీళ్లు ఇవ్వము అన్నారు. అక్కడ ఒక బావి రాత్రికి రాత్రే బావి తవ్వి ఇప్పటికీ ఆ బావి అక్కడే ఉంది. ఆ బావిలో నీళ్లు కూడా తాగేటువంటి తీపు నీళ్ళు అన్నమాట. అది ఆయన స్వతహాగా అతని యొక్క ప్రతిభ వలన కట్టినటువంటి బావి అది. ఆ 16వ శతాబ్దంలో కట్టినటువంటి బిల్డింగ్ ని మొన్న అక్టోబర్లో చివరి వారంలో వచ్చినటువంటి వానలు వరదల వలన పార్షియల్ గా అంతా పడిపోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణము ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ లేదు. వారి సంసారంలో ఉన్నటువంటి తదనంతరం వచ్చిన వాళ్ళ మఠం సంబంధించిన వాళ్ళే ఆ బిల్డింగ్ ని కూడా నిర్వహిస్తున్నారు. ఆ బిల్డింగ్ లో రోజు పూజలు కూడా జరుపుతున్నారు. బట్ నిర్వహణ ఇల్లు ఒక బంధువులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం తెలిసిన విషయం ఏంటంటే మనకు కావాల్సినటువంటి రాజకీయ నేతలు కొద్దిమంది ముఖ్యమైనటువంటి వారు లేదు ప్రభుత్వం చేపట్టి ఇమీడియట్ గా ఈ బిల్డింగ్ ని మళ్ళీ యథావిధిగా కట్టి ప్రజలకు అందించారు. ఎందుకంటే ఇది ఒకరికి ముఖ్యమైనది కాదు, ప్రపంచమంతా భక్తులు వచ్చేటువంటి ఒక మహాక్షేత్రం అది. ఆయన సమాధి జీవ సమాధి. అక్కడ ఆయన తాటాకు పత్రాల మీద రాసినటువన్నీ కూడా ఇప్పుడు అక్కడ నిక్షేపింపబడి ఉన్నాయి. కాబట్టి అది ముఖ్యమైన స్థలం. కాబట్టి తక్షణం ప్రభుత్వం కూడా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కూడా చర్య తీసుకొని ఆ బిల్డింగ్ యథావిధిగా కడతామని ప్రమాణం కూడా చేసినట్టు నేను విన్నాను. చాలా మంచి శుభవార్త. తప్పకుండా కట్టాలి. అది ఒక మంచి పుణ్యక్షేత్రంగా ఇంకా టూరిజం సెంటర్ గా కూడా మార్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం టూరిజం సెంటర్ గా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ పెద్ద జలాశయం ఉంది అక్కడ. కాబట్టి అక్కడ ఇంకా మీరు దాన్ని మార్చగలిగితే ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున కడప జిల్లాకు కూడా ఇంకా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. బ్రహ్మంగారి 417వ జయంతి సందర్భంగా 2 రోజుల ముందు ఈ ఘటన జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంట? అర్థం చేసుకోవడం అంటే నిర్లక్ష్యమే. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వము మనం తప్పుపట్టడానికి లేదు. ప్యూర్లీ వాళ్ళ ఇంటి వ్యవహారం కింద బిల్డింగ్ ని నడపడం జరుగుతూ ఉంది. కాబట్టి నిర్లక్ష్యమనే చెప్పాలి. కానీ మంచి సైన్ కాదు ఇది. అట్లా అంత పెద్ద పాతకాలపు ఆ పుణ్యక్షేత్రంలో అక్కడ ఒక చెట్టు కూడా ఉంది, వేప చెట్టు, అమ్మవారి చెట్టు అంటారు దాన్ని. ప్రతి వారు ఆ ఇంటికి వెళ్ళి చెట్టుని బావిని చూసి నీళ్లు తాగి వస్తారు. కాబట్టి శుభసూచకంగా ఇప్పుడు మనం నమ్మకము తొందరగా కట్టేసి మళ్ళీ యథావిధిగా పెడితే మంచిది. బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మంగారు నివసించినటువంటి నివాసం కూలిపోవడం అనేది అక్కడ మఠం నిర్వాహకం తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం కూడా దీన్ని సత్వరం నిర్మించి చేయాలనేటువంటి ఆలోచన చేయడం ఒక శుభ పరిణామం అని వివేకానంద చెప్తున్నారు. దీనిపైన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కడప జిల్లా కందిమలాయపల్లిలో బ్రహ్మంగారి నివాసం ఏదైతే వర్షాలు కూలిపోయిందో ఆ వర్షాలు కూలిపోయినటువంటి నివాసాన్ని పునర్నిర్మించే కార్యక్రమాన్ని బాధ్యతల్ని కడప జిల్లా ఇంటాక్స్ శాఖకు అప్పచెప్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే చారిత్రక కట్టడం ఏదైతే ఉందో 400 సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు జీవించినటువంటి ప్రాంతంలో నిర్మించినటువంటి కట్టడాన్ని యథాస్థానంలో తిరిగి అలాగే నిర్మించేటువంటి కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున చేపట్టేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో ఇంటాక్ సంబంధించినటువంటి చాప్టర్ కౌన్సిల్ మెంబరు చిన్నపరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, చిన్నపరెడ్డి గారు చెప్పండి, ఇంటాక్ ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి ఈ బ్రహ్మంగారి నివాసం ఏదైతే ఉందో ఒక చారిత్రక కట్టడం ఎలా పునర్నిర్మించబోతున్నారు, మీకున్నటువంటి ఆదేశాలు కలెక్టర్? నమస్కారం అండి. ఇది ఇంటాక్ అంటే భారత జాతీయ కళలు సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ. అంటే ఏదైనా 100 సంవత్సరాలు పైబడినటువంటి కట్టడం కానీ, అది న్యాచురల్ గా ఏర్పడినది కానీ అటువంటి ఏదైనా కానీ దాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత ఇంటాక్ అనేటువంటి సంస్థ ముందుకు తీసుకుంటుంది. అందులో భాగంగా మన కందిమల్లాయపల్లెలో మైదుకూరు దగ్గర ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి కందిమల్లాయపల్లెలో బ్రహ్మంగారు నివాసం ఉన్నటువంటి గృహం ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ వర్షాల వల్ల అక్కడ ఒక ఆయన నివసించినటువంటి ఒక బిల్డింగ్ లో ఒక పారు గోడ మాత్రం పడిపోయింది. ఆ గోడను మన కలెక్టర్ గారు ఉటావుటిన వెళ్ళి దాన్ని పరిశీలించి ఇది ఏన్షియంట్ సంబంధించి 400 సంవత్సరాల పూర్వం నిర్మించబడినటువంటి కట్టడం. దీన్ని హెరిటేజ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయాలి కాబట్టి దీన్ని రిపేర్ చేయాల్సిన అవసరం వచ్చింది. దీన్ని ఇంటాక్ ఆధ్వర్యంలో దీన్ని పరిశీలించి దాన్ని తగినటువంటి చర్యలు తీసుకుందాము అని కలెక్టర్ గారు అక్కడి నుంచే ఇంటాక్ ఆర్గనైజింగ్ కమిటీ అయినటువంటి ఇంటాక్ చాప్టర్ కన్వీనర్ అయినటువంటి నాకు ఫోన్ చేసి ఇది మన ఢిల్లీలో మనకు ఆ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు
వాళ్ళతో మాట్లాడి దీన్ని రిపేరీ చేసే విషయంలో కనుక్కోండి అని అన్నారు. ఆ తక్షణం నెక్స్ట్ డేనే వారు మనల్ని, అలాగే మన గవర్నమెంట్లో ఏసీ ఫర్ ఎండోమెంట్ వారిని కూడా పిలిచి ఒక మీటింగ్ను ఏర్పాటు చేసి చాలా త్వరితగతిన దీన్ని ఉన్న బలంగా తయారు చేయాల్సిన దానికి కావలసినటువంటి చర్యలు తీసుకుందాం అని వారు మనకు సూచనలు ఇవ్వడం. అది ఒక అపోహ కూడా ఉంది. 1979 ఆ మధ్య కాలంలో దీన్ని రిపేర్ చేశారా లేకుంటే అప్పుడు నిర్మించారా అన్నటువంటి ఒక చిన్న డౌట్ కూడా ఉంది. ఆ డౌట్ను కూడా మీరు వెళ్ళి క్లారిఫై చేసి అక్కడ ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడండి. వారి యొక్క ఒపీనియన్స్ కూడా తీసుకొని, అట్లాగే వారి కుటుంబ సభ్యుల్లో వాళ్ళతో కూడా మాట్లాడండి, వారి యొక్క ఒపీనియన్స్ తీసుకోండి. అలాగే వారి భార్య ఉన్నటువంటి వారిని కూడా అడగండి. అక్కడ రెండు వర్గాలుగా ఉన్నారు, వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడి ఒక ఒపీనియన్ కు తీసుకురండి, వాళ్ళందరినీ ఒక సమైక్యమైనటువంటి ఆలోచనకు తీసుకురండి అని వారి కలెక్టర్ గారు మనకు ఆదేశాలు ఇవ్వడం. వారి యొక్క కోరిక మేరకు 2 రోజుల క్రితం మనము కలెక్టర్ గారి కోరిక మేరకు మనము అక్కడ వెళ్ళడం, కందిమల్లాయపల్లెలోని బ్రహ్మంగారు నివాసం ఉన్నటువంటి గృహానికి వెళ్ళి మన యొక్క బృందము అందరం కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి యొక్క వైఫ్, వారితోటి కూడా భార్య గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారి యొక్క ఒపీనియన్ అంతా కూడా ఇది ఆనాడు బ్రహ్మంగారు నివాసించినప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు అలాగే ఉంటే 10 మందికి చూసేదానికి బాగుంటుంది. ఒక శాంసిటీ పవిత్రతను కూడా మనము ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎంతో మంది భక్తులు వస్తూ ఉన్నారు. వారందరికి కూడా ఇది బ్రహ్మంగారు నివాసించినటువంటి గృహము అని ఒక పవిత్రమైనటువంటి పరిస్థితుల్లో వారికి తెలియజేయాలి. కాబట్టి ఉన్నట్లుగా దాన్ని తీసి అదే క్రమంలో తయారు చేయాలని వారి కోరుకోవడం, వారి కోరికను అంతటినీ కూడా కలెక్టర్ గారికి నివేదిక రూపంలో మేము అందజేస్తున్నాం. వారి యొక్క ఆలోచనకు, కలెక్టర్ గారి ఆలోచన మేరకు మనము ఇది తదుపరి మన సెంట్రల్ ఇంటాక్ ఆఫీస్ తో కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వారు కూడా అక్కడ నైపుణ్యం కలిగినటువంటి ఆ మెటీరియల్, ఏ మెటీరియల్ అయితే ఉందో ఆ మెటీరియల్ తోటి దీన్ని తయారు చేసి మళ్ళా ప్రజలకు దర్శనార్థము ప్రజలు వచ్చి అక్కడ పూజలు చేసుకునేదానికి కానీ, వారి యొక్క నివాసంలో మన అందరము వెళ్ళి చూసుకునేదానికి కానీ ఉండేటట్లుగా ఏర్పాటు చేయాలని మన ఆలోచనతో ఉన్నాం. అదంతా కూడా కలెక్టర్ గారు చాలా తొందరగా దీన్ని కంప్లీట్ చేయాలని కోరారు. వీలైనంత వరకు 3-4 నెలల్లో దీన్ని కంప్లీట్ చేసేదానికోసం ప్రయత్నం జరుగుతూ ఉందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, అక్కడ స్వామి గారు ఉన్నటువంటి పరిస్థితులు అయితేనేమి, అక్కడ ఒక రచ్చబండ ఉండడం అయితేనేమి, రచ్చబండలో ఒక కొరివి కావాలంటే తెప్పించి మాతతోనే తీసుకొచ్చి అందజేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నిటినీ చాలా మంది చాలా విషయాలలో పవిత్రంగా ఆలోచించేటువంటి బ్రహ్మంగారు చాలా దూరదృష్టితో మనకు ఎంతో అందజేశారు. వారిని మనం స్మరించుకునేటట్లుగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంటాక్ సభ్యుడు మహమ్మద్ కూడా మనతో ఉన్నారు. చెప్పండి, అసలు ఒక చారిత్రాత్మక కట్టడం, చాలా మంది భక్తుల బలం వాళ్ళకి సంబంధించిన విషయం, చాలా మంది ఇల్లు కూలిపోయినంతే ఎక్కడెక్కడ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ చూసే పరిస్థితి. మళ్ళీ పునర్నిర్మించాలంటే ఇంటాక్ ద్వారా ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే ఢిల్లీతో మాట్లాడాలని చెప్తున్నారు. అసలు ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారు? బ్రహ్మం గారి మఠం అంటేనే అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి అక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఎందుకంటే కాలజ్ఞానం అనేది బోధించినటువంటి ఒక ప్రబోధకర్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. 17వ శతాబ్దంలో ఆయన అక్కడ సజీవ సమాధి కావడము, ఇప్పుడు ఆ ప్రాంతం అనేది ఒక పెద్ద దర్శనీయ కేంద్రంగా ఉంది. అటువంటి దర్శనీయ స్థలంలో బ్రహ్మం గారు నివాసం ఉన్నారు అని చెప్పబడేటువంటి ఆ ఇల్లు ఏదైతే ఉందో, ఆ ఇల్లు మొన్న వచ్చినటువంటి మోంతా తుఫాను, ఆ వర్షాల ప్రభావంగా కూలిపోయింది. ఆ కూలిపోయిన పరిస్థితుల్లో ఇంటాక్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి కీలకమైన బాధ్యత ఏంటంటే, ఎక్కడైతే మన వారసత్వ సంపదకు నష్టం కలుగుతుందో ఆ నష్టాన్ని నివారించడం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేదే భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ ఇంటాక్. అటువంటి బాధ్యత కలిగినటువంటి ఇంటాక్ సంస్థను ప్రభుత్వం గుర్తించి, ఇంటాక్ ద్వారా అయితే ఈ యొక్క వాస్తవ పరిస్థితి ఏదైతే ఉందో అది చెడిపోకుండా తిరిగి ఎక్కడైతే భక్తులు వస్తారో ఆ భక్తులకు ఈ బ్రహ్మం గారి నివాసాన్ని మళ్ళీ తిరిగి యథావిధిగా వారు నివసించినటువంటి గృహాన్ని ఎట్లా ఉందో ముందు అదే విధంగా చూసుకునేటువంటి ఒక ఆ వాతావరణం కల్పించాలంటే కనుక అది ఇంటాక్ ద్వారానే
సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని గుర్తించిన కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం రోజు బ్రహ్మంగారి మఠాన్ని ఇంటాక్ట్ ఒక బృందం సందర్శించడం జరిగింది. అక్కడ బ్రహ్మంగారి మఠాధిపతి అయినటువంటి దివంగత పీఠాధిపతి వారి సతీమణి మారుతి మహాలక్ష్మి గారిని మాట్లాడాము. అలాగే దివంగత మఠాధిపతి వారి నలుగురు కుమారులతో కూడా మాట్లాడాము. స్థానిక భక్తులతో కూడా మాట్లాడాము. అక్కడ అందరి నుంచి మేనేజర్ గారు, మఠం మేనేజర్ గారు, వీళ్ళందరితో మాట్లాడాము. అందరి నుంచి వచ్చినటువంటి ఏకాభిప్రాయం ఏంటంటే బ్రహ్మం గారి నివాస గృహము ముందు ఎలా ఉండిందో అదే పద్ధతిలో అది ఉండడం వల్లనే భక్తులకు ఆనాటి ఆ పరిస్థితులు మనం కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి ఆ వాతావరణం చూపించిన వాళ్ళ మొత్తము. దాన్ని రీమోడల్ చేయడం వల్ల ఆ వాస్తవ పరిస్థితి అనేటువంటిది కనుమరుగైపోతుంది. కనుమరుగు కావడం వల్ల దాని చారిత్రక నేపథ్యం కావచ్చు, దాని యొక్క పవిత్రత కావచ్చు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని యథాస్థితిలోనే ఉంచడానికి ఏ విధమైనటువంటి చర్యలు మీరు చేపడతారో ఆ చర్యలు చేపడితే దానికి మేము సంపూర్ణ సహకారము మద్దతు మేము అందిస్తామని చెప్పేసి అందరూ కూడా అక్కడ భక్తులతో సహా మఠము నిర్వాహకులతో సహా అందరూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి అలాగే పాత పద్ధతిలో నిర్మించడానికి సాధ్యాసాధ్యాలేంటి? పాత పద్ధతులను నిర్మించడానికి సాధ్యాసాధ్యాలు తప్పకుండా ఉన్నాయి. ఆ బాధ్యత నిర్వర్తించేదే ఇంటాక్ కేంద్ర కమిటీలో దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక విభాగం ఉంది. దీనికి సంబంధించిన నిష్ణాతులు ఉన్నారు. అక్కడ ఎవరైతే ఈ సాంకేతిక రంగంలో పరిజ్ఞానం కలిగినటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్, పెద్ద పెద్ద పరిజ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా ఇంటాక్ లో మెంబర్స్ ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ మొదలుకొని ఇంజనీర్స్ అన్ని విభాగాల వారు ఉన్నారు. దీనికి పునర్నిర్మించేటువంటి ఒక ప్రత్యేక టీం అక్కడ ఉంది. మొన్న మేము అక్కడికి సందర్శనకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి లైవ్ వీడియో ద్వారా ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి విజయలక్ష్మి మేడం గారు ఈ వ్యవహారాలను చూస్తూ ఉంటారు. ఆ మేడం గారిని ఇక్కడ లైవ్ ద్వారా మేము చూపిస్తే మేడం గారు చూసి ఈ మెటీరియల్ ఏంటి, ఆ రాయి మళ్ళీ అక్కడ దొరుకుతుందా, దానికి ఉన్నటువంటి ఆ చెక్క సామాగ్రి మళ్ళీ అక్కడ దొరుకుతుందా, దానికి వాడినటువంటి ఆ సిమెంట్ ఏంటి, సిమెంటా గచ్చా ఏంటి, అది మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు లైవ్ లోనే చూసి తెలుసుకున్న తర్వాత దాని అంతటి కూడా మనం ఒకసారి మళ్ళీ విజిట్ చేయాలి. కేంద్ర కమిటీ ఇప్పుడు మేము రేపు వెళ్ళి కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాం. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రజల అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఏం చెప్పారో దాని మీద అనేటువంటి అభిప్రాయాన్ని కలెక్టర్ గారికి నివేదిస్తాం. కలెక్టర్ గారు ఆ తర్వాత కేంద్ర కమిటీని పిలిపిస్తారు. కేంద్ర కమిటీని పిలిపిస్తే వాళ్ళు వచ్చి చూసిన తర్వాత దానికి అవసరమైనటువంటి మెటీరియల్ ఏమేమి అవసరం అవుతుంది, యాజ్ ఇట్ ఈస్ గా ఉండడానికి అవసరమైన మెటీరియల్ ఏంటి, దానికి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, అంచనా కూడా వాళ్ళు రూపొందిస్తారు. ఆ అంచనా అంతా ఇచ్చిన తర్వాత ముందుకు వెళ్ళడానికి పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయి. ఆ మెటీరియల్ ఎక్కడ దొరకని మెటీరియల్ ఏం కాదు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో లభించేటువంటి మెటీరియల్ అది. ఆ మెటీరియల్ తో మళ్ళీ తిరిగి బ్రహ్మంగారి ఇల్లు గతంలో ఏ భక్తులు అయితే చూశారో ఒక 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం చూసిన భక్తుడు రేపు మళ్ళీ 3 నెలల తర్వాత వచ్చి చూస్తే కూడా యథాస్థితిలో అదే స్వరూపాన్ని అదే రూపాన్ని చూసేటువంటి ఒక అవకాశాన్ని ఆ భక్తులకు అదృష్టాన్ని కల్పించేటువంటి ఒక బాధ్యత ఇంటాక్ తీసుకుంటుంది. ఆ పని ఇంటాక్ ఖచ్చితంగా చేయగలుగుతుందని నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఇంటాక్ కు ఆ బాధ్యత అప్పచెప్పింది. ఆ బాధ్యతను తీసుకుని ముందుకు వెళ్ళడానికి ఇంటాక్ సంస్థ సర్వసన్నద్ధంగా ఉంది. ఇది ఇంటాక్ సంస్థకు తమకు అప్పచెప్పినటువంటి బాధ్యత నిర్వర్తిస్తూ బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినటువంటి బ్రహ్మంగారు నివసించే ఇంటిని యథాస్థానంలో మరి అలాగే నిర్మించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాము. సుమారు 400 ఏళ్ల క్రితం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారి మఠం చేరుకొని ఇక్కడే నివసించి వడ్రంగా జీవితం గడుపుతూ తర్వాత ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం ఇవాళ వర్షాల కారణంగా కుప్పకూలిపోయింది. చాలా ఏళ్లుగా ఇది అవసాన దశకు చేరుకున్న బ్రహ్మంగారి మఠం కానీ తర్వాత ఎండోమెంట్ అధికారులు కానీ పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్న అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతుంది. స్థానికులు కూడా ఇదే అంశాన్ని ప్రస్ఫుటంగా చెబుతున్నారు. జీవ సమాధి అయినటువంటి పవిత్ర ఆలయంగా పేర్కొన్నటువంటి బ్రహ్మంగారి మఠంలో ఇలాంటి ఒక అపచారం జరగడంపై భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అధికారులు తక్షణం పునర్నిర్మించాలన్నటువంటి డిమాండ్ ఇప్పటికే భక్తులు నెలకొంది. అయితే ఈ ఘటన నేపథ్యంలో ఏదైతే బ్రహ్మంగారి నివాసం కూలిపోయిందో వెంటనే జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తర్వాత మిగతా యంత్రాంగంతో కలిసి వచ్చి ఏదైతే కుప్పకూలిపోయినటువంటి బ్రహ్మంగారి నివాసాన్ని పరిశీలించడం జరిగింది. మొత్తానికి ఇంటాక్ ఆధ్వర్యంలో ఏదైతే చారిత్రక వారసత్వంగా సంపదగా ఉందో బ్రహ్మంగారి ఇంటిని పునర్నిర్మించే పద్ధతిలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయడం జరిగింది. మరో రకంగా చూస్తే రాష్ట్ర మంత్రి తర్వాత యువ నాయకులు నారా లోకేష్ కూడా బ్రహ్మంగారి ఇంటి పునర్నిర్మాణం కోసం తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారి ఇంటి నిర్మాణానికి చర్యలు వేగవంతమయ్యి 1-2 రోజుల్లో DPR పూర్తయి తర్వాత చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది.